వంట చేసేదే ఫుల్ అలసిపోయినా అనమాట. అంతగానం ఎంతమందికి వండి పెట్టాను అమ్మ అనుకుంటారేమో. మా ఇంట్లో వాళ్ళ కోసమే వంట చేసిన. ఎండాకాలం పొయ్యి దగ్గర ఉంటే తెలుస్తుంది బాధ. ఇంకా మటన్ కర్రీ అయితే వండేసాను. వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను. మటన్ తెస్తారని తెలవక పాలకూర పప్పు వండాననమాట. అది మార్నింగ్‌ది పప్పు. ఇంకా మటన్ కాంబినేషన్స్‌కి అయితే బగారా చేశాను. ఎండ అయితే మస్తు కొడుతుంది కదా! ఇంకా మే, ఏప్రిల్ రాకముందే ఇంకా చల్లని రసన అండ్ చల్లని పెరుగు అనమాట. ఎండాకాలం అయితే పెరుగైతే తినండి. బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో స్పెషల్ మటన్ కాబట్టి ఈరోజు జొన్న రొట్టె అనమాట. పప్పు కానీ మటన్, చికెన్ అట్లాంటి కర్రీస్ అయినప్పుడు నేనైతే రొట్టె చేస్తాను అనమాట. బట్ ఈ రొట్టె నేనైతే చేయలేదు. ఊరు నుంచి అత్తమ్మ తెచ్చిందనమాట. మటన్ కూడా అత్తమ్మే తెచ్చింది. హోలీకి మేక కోసిరట. ఇంకా కానీ మటన్ ఇక్కడికి వచ్చాక వండాను. నేనే వండాను అనమాట. ఇంకా మా పాప చూసిరు కదా, మూలుగా ఒక్క ఇట్లా తింటాను. మేము తెలంగాణ వాళ్ళం పై ముక్కలేంది ముద్ద దిగదు అన్నట్టు తింటుంది. ఎంతమందికి జొన్న రొట్టె మటన్ బగారా కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి.